వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. కమల దళిపతిపై సస్పెన్స్ వీడడం లేదు. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 19న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతలు భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ల పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు దక్షిణాది వ్యక్తి అయితే కమలపీఠం దక్కే అవకాశాలు లేకపోలేదు. బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో దక్షిణాది లీడర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కిషన్ రెడ్డి, తమిళిసై రామ్ మాధవ్ రేసులో ఉన్నట్లు ముఖర్జీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ టాప్ పోస్ట్ ఖాయమంటున్నారు ఆయన అభిమానులు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా డిసైడ్ అయ్యారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రామ్ మాధవ్ కు జాతీయ అధ్యక్షుడి పదవి దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు కాషాయ కార్యకర్తలు. ఆర్ఎస్ఎస్ పెద్దలు మద్దతు రామ్ మాధవ్ కు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహిళా ఓటు బ్యాంకు కోణంలోనూ కమలనాథులు సమాలోచనలు చేస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఉమెన్ కార్డ్ వాడే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాగే దేశవ్యాప్తంగా ఇప్పటికే 29 రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను బీజేపీ పూర్తి చేసింది. యూపీ, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక మాత్రమే మిగిలి ఉంది. ఉత్తరప్రదేశ్లో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే కర్ణాటకలో ఏకాభిప్రాయం కుదరకపోతే అధ్యక్షుడి ఎంపికను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.